1931లో జరిగిన ఆంధ్ర మహాసభ ప్రత్యేక సమావేశంలో ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా కోస్తాంధ్రలోని విజయవాడను, వేసవికాలపు రాజధానిగా రాయలసీమలోని మదనపల్లిను ప్రతిపాదించినారు. 1937లో శ్రీబాగ్ ఒప్పందానికి ముందు జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశంలో రాజధాని గురించి చేసిన తీర్మానం ఆంధ్ర రాష్ట్ర రాజధాని మద్రాసు కానీ లేదంటే రాయలసీమలో ఎక్కడైనా ఉండాలని. శ్రీబాగ్ ఒప్పందం కుదిరిన తర్వాత అప్పటి వరకు రాయలసీమ మహాసభ పేరుతో నడిచిన సంస్థ కార్యకలాపాలు ఆగిపోయినాయి. మరుసటి ఏడు 1938లో అదే పేరుతో ఇంకో సంస్థ ఏర్పడింది. దాన్ని స్థాపించిన వాళ్ళు ఎన్ఎం శాస్త్రి, మూలా నారాయణ స్వామి మొదలైన వాళ్ళు. 1948లో మద్రాసు రాజధానిగా రాయలసీమ రాష్ట్రం కావాలని ఈ రెండో రాయలసీమ మహాసభ తీర్మానం చేసింది. ఇక్కడ ప్రశ్న, ఆంధ్ర మహాసభ అనే పేరుతో ఒక సంస్థ, రాయలసీమ మహాసభ అనే పేరుతో రెండు సంస్థలు ఉండేవని తెలిసింది కదా. ఇన్ని సంస్థలు మహాసభ అని పేరు పెట్టుకోవడానికి ప్రేరణ కాంగ్రెస్ అనే పేరుతో ఏర్పడిన సంస్థేనా? కాంగ్రెస్ అంటే అర్థమైంది మీకు తెలిస్తే కామెంట్లో రాయండి. 1949లో జేవీపీ కమిటీ ఇచ్చిన నివేదికతో మద్రాసు మీద ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు అయ్యే వరకు మద్రాసు తాత్కాలిక ఉమ్మడి రాజధానిగా 12 తెలుగు జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయమని పీసీసీ కోరింది. అయితే విభజన కమిటీలో ఉండే తమిళులు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే నాటికే ఆ రాష్ట్ర సరిహద్దుల లోపల రాజధాని సిద్ధం చేసుకోవాలని, గవర్నర్ ప్రమాణ స్వీకారం, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం, శాసనసభ సమావేశాలు కూడా కొత్త రాష్ట్రంలోనే జరగాలని, సెక్రటేరియట్, హైకోర్టు కూడా కొత్త రాష్ట్రం ఏర్పడిన రోజే తరలిపోవాలని మెలికబెట్టినారు. విశాలాంధ్ర ఏర్పడితే హైదరాబాద్ కొత్త రాజధాని అవుతుంది కాబట్టి అప్పటి వరకు మద్రాసుతో కొనసాగవచ్చు అనుకోవడం కుదరదని అప్పటితో తేలిపోయింది. అప్పుడు తాత్కాలిక రాజధాని అనంతపురంలో, హైకోర్టు కాకినాడలో పెడదామని పీసీసీ ప్రతిపాదించింది. పొట్టి శ్రీరాములు గారు ఆమరణ దీక్ష ప్రధానంగా మద్రాసుతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కోసమైనప్పటికీ ఆయన ఆత్మార్పణ తర్వాత కూడా మద్రాసు లేకుండానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. 1953లో గౌతులచ్చన్న గారు రాజధానిగా తిరుపతిని ప్రతిపాదిస్తే అప్పటికి 150 ఏళ్లుగా ఉనికిలో ఉన్న రాయలసీమలో చిత్తూరు జిల్లా ఎప్పుడూ లేదని, ఆ జిల్లాలోని తిరుపతిని రాజధానిగా ఎంచుకుంటే శ్రీబాగ్ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు అవుతుందని ఆ ప్రతిపాదనను తిరస్కరించినారు. అంతకుముందు రాయలసీమ ప్రయోజనాల కోసం చేసుకున్న శ్రీబాగ్ ఒప్పందంతో తమకు సంబంధం లేదన్నట్టు చిత్తూరు జిల్లా నాయకులు ఎవరూ దాంట్లో పాల్గొనలేదు కూడా. చివరికి కర్నూలును తాత్కాలిక రాజధానిగా నిర్ణయించడానికి చెప్పిన రెండు ముఖ్యమైన కారణాలు: ఒకటి, శ్రీబాగ్ ఒప్పందం పేర్కొన్న రాయలసీమ ప్రాంతంలో అత్యంత వెనుకబడిన నగరం కాబట్టి. రెండు, హైదరాబాద్కు దగ్గరగా ఉండడం వల్ల విశాలాంధ్ర ఏర్పడినప్పుడు రాజధాని తరలింపు సులభమవుతుంది కాబట్టి. రాయలసీమకు సంబంధించిన మరిన్ని అరుదైన విశేషాలతో కూడిన పుస్తకం కడప జిల్లా అభివృద్ధి, ఆత్మగౌరవం, కేస్ స్టడీ ఆఫ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్. 360 పేజీల ఈ పుస్తకం ఫ్లిప్కార్ట్లో ఉంది. తగ్గింపు ధరలో నేరుగా కొనడానికి 9901065406 మెసేజ్ లేదా g.trivikraam@gmail.comకి ఈమెయిల్ చేయండి.